హలో వివర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వీడియోలో మనము మ్యాట్రిక్స్ రిప్రజెంటేషన్ ఆఫ్ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ గురించి అయితే తెలుసుకున్నాం. ఓకే, మ్యాట్రిక్స్ రిప్రజెంటేషన్ ఆఫ్ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఓకే, లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్లో మనకి వన్ ఆఫ్ ది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ మ్యాట్రిక్స్ ఆఫ్ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది. ఓకే, ఒక ఎగ్జాంపుల్ త్రూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఏదైనా లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ ఇచ్చింటే దానికి మ్యాట్రిసెస్ ఎలా రాయాలని. Okay, the matrix of linear transformation T is mapping from R square to R cube defined as T of x comma y is equal to x plus y comma 2x minus y comma 7y relative to standard basis of R square and R cube. ఓకే, ఇక్కడ మనకి బేసిస్ ఇచ్చింటాడు. ఓకే, ఏదన్నా ట్రాన్స్ఫర్మేషన్ ఇచ్చింది, మనకి బేసిస్ ఇచ్చింటాడు. నౌ వి హావ్ టు ఫైండ్ మ్యాట్రిసెస్. ఓకే, సపోజ్ ఏది బేసిస్ లేదనుకంటే మనం స్టాండర్డ్ బేసిస్ కన్సిడర్ చేసుకోవాలి. ఓకే, ఇదైతే గుర్తుపెట్టుకోండి. సొల్యూషన్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి చూడండి, ఇక్కడ దిస్ ఈజ్ ఆర్ స్క్వేర్ డొమైన్, దిస్ ఈజ్ ఆర్ క్యూబ్ కోడొమైన్. ఓకే, మీకు కన్ఫ్యూజ్ అవుతుందంటే ఇలా రాసుకోండి. మీకు ఫస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఓకే, ఆర్ స్క్వేర్, దిస్ ఈజ్ ఆర్ క్యూబ్, డొమైన్ కోడొమైన్. ఓకే, మనకి ఆర్ స్క్వేర్ బేసిస్ ఎలిమెంట్స్ ఎలా ఉంటుంది, మనకి 1,0 అండ్ 0,1. ఓకే, ఇలా ఉంటుంది. ఆర్ క్యూబ్లో మనకి బేసిస్ ఎలిమెంట్ స్టాండర్డ్ బేసిస్ ఎలా ఉంటాయి, మనకి 1,0,0 3 టపల్స్ అండ్ 0,1,0 అండ్ 0,0,1. ఓకే, ఇలా ఉంటాయి మనకి. ఓకే, ఇక్కడ మనకి స్టాండర్డ్ బేసిస్ ఇచ్చాడు కాబట్టి మనం స్టాండర్డ్ బేసిస్ కన్సిడర్ చేసుకుంటున్నాం. కొన్ని ప్రాబ్లమ్స్లో తనే బేసిస్ ఇచ్చింటాడు, అప్పుడు మనము ఇలా రాసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇదైతే అర్థమైంది, క్లియర్ అయింది కదా. ఆర్ స్క్వేర్లో మనకి బేసిస్ ఎలిమెంట్స్, ఆర్ క్యూబ్లో మనకి బేసిస్ ఎలిమెంట్. నవ్ వీ హ్యావ్ టు ఫైండ్ ది మ్యాట్రిక్స్ ఆఫ్ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ కాబట్టి టీ ఆఫ్ 1,0 ఇమేజ్ ఫైండ్ వచ్చేద్దాం. టీ ఆఫ్ 1,0 ఇమేజ్ ఏమొస్తుంది మనకి, ఇక్కడ పుట్ చేయండి. ఎక్స్ దగ్గర 1, y దగ్గర 1 పుట్ చేస్తే మనకి ఏమొస్తుంది, x ప్లస్ వై అంటే 1 ప్లస్ 0 1 అండ్ 2x మైనస్ వై అంటే 2 ఇంటూ 1 ఇంటూ మైనస్ 0 అంటే 2 వస్తుంది. అండ్ y వాల్యూ 0 కాబట్టి ఇక్కడ 0. ఇప్పుడు మనకి ఇమేజ్ ఎలిమెంట్ 1,2,0, దిస్ 1,2,0 ఇమేజ్ ఎలిమెంట్ ఈస్ బిలాంగ్స్ టు దిస్ ఆర్ క్యూబ్ ఓన్లీనా. 1,2,0 1,2,0. ఓకే, ఈ 1,2,0 ఎలిమెంట్ అనేది ఏంట్లో బిలాంగ్స్ అయింది, ఆర్ క్యూబ్. దిస్ ఈజ్ ఇమేజ్ ఎలిమెంట్ కాబట్టి ట్రాన్స్ఫర్మేషన్ అప్లై చేస్తున్నాం. ఓకే, దిస్ ఈజ్ ది ఇమేజ్ ఎలిమెంట్ ఆఫ్ 1,0. ఓకే, 1,2,0 ఈజ్ బిలాంగ్స్ టు ఆర్ క్యూబ్. ఓకే, ఇప్పుడు ఆర్ క్యూబ్ అయితే దిస్ 1,2,0 అనే ఎలిమెంట్ని కెన్ బి expressed in the linear combination of these three bases, these three vectors. Okay, these three vectors, this is the basis element of R cube. Okay, the 1,2,0 అనే ఈ మూడును బేసిస్ ఎలిమెంట్ అయితే, this satisfies Li. Yes, this is Li and this is spans the entire R cube. Okay, this spans the R cube అంటే ఎనీ వెక్టర్ ఇన్ దిస్ వెక్టర్, సమ్టైమ్స్ నేను ఎలిమెంట్ అని యూజ్ చేస్తుంటాను, కన్ఫ్యూజ్ కాకండి. ఓకే, ఎనీ ఎలిమెంట్ ఇన్ దిస్ వెక్టర్ స్పేస్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ ది లీనియర్ కాంబినేషన్ ఆఫ్ దీస్ త్రీ ఎలిమెంట్స్, దీస్ త్రీ వెక్టర్స్. ఓకే, దీస్ త్రీ వెక్టర్స్. ఓకే, దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ స్పాన్. ఓకే, అంటే 1,2,0ని కూడా మనము లీనియర్ కాంబినేషన్ ఆఫ్ దిస్ త్రీలో ఎక్స్ప్రెస్ చేయొచ్చు. అంటే ఆల్ఫా ఆఫ్ 1,0,0 ప్లస్ బీటా ఆఫ్ 0,1,0 ప్లస్ గామా ఆఫ్ 0,0,1. ఓకే, దిస్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్. ఓకే, ఇప్పుడు మనకి దీన్ని సాల్వ్ చేస్తే మనకి ఏమొస్తుంది, ఆల్ఫా 0,0 ప్లస్ దిస్ ఈజ్ అ లీనియర్ కాంబినేషన్, ఆల్ఫా బీటా గామా అనేది ఏమి స్కేలర్స్. ఓకే, దీన్ని సాల్వ్ చేస్తే ఏమొస్తుంది, 0,β,0 ప్లస్ 0,0, గామా. ఇప్పుడు మనం ఆల్ఫా బీటా వాల్యూ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. దట్ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా బీటా గామా. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు 1,2,0. ఇప్పుడు కంపేర్ చేయండి, ఆల్ఫా వాల్యూ ఎంత వస్తుంది,
1, బీటా వాల్యూ ఎంత వస్తుంది 2, గామా వాల్యూ ఎంత వస్తుంది 0. ఓకే, ఇప్పుడు ఆల్ఫా బీటా వాల్యూ అనేది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకోండి. దేర్ ఫోర్ t of 1, 0 is equal to 1, 2, 0 is equal to alpha value ఎంత 1 into 1 of 1, 0, 0 plus and beta ఎంత 2 of 0, 1, 0 plus gamma ఎంత 0 of 0, 0, 1. ఓకే, ఇదైతే అర్థమైంది కదా. నౌ ఇప్పుడు సేమ్ వేలో 0, 1 కూడా మనము ఇమేజ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. t of 0, 1 దట్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమొస్తుంది ఓకే, x వాల్యూ 0, y వాల్యూ 1 అంటే 1 వస్తుంది. అండ్ x వాల్యూ 0 కాబట్టి y వాల్యూ 1 మైనస్ 1 అండ్ ఇక్కడ 7y అంటే 7 వస్తుంది ఇక్కడ. ఓకే, దిస్ ఈస్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ ది లీనియర్ కాంబినేషన్ ఆఫ్ these three vectors alpha 1, 0, 0 plus beta of 0, 1, 0 plus gamma of 0, 0, 1. ఇప్పుడు ఆల్ఫా వాల్యూ ఏమొస్తుంది, ఆల్ఫా బీటా గామా 1, minus 1, 7. ఆల్ఫా బీటా వాల్యూ ఏమొస్తుంది, ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1, బీటా వాల్యూ ఈజ్ -1, గామా ఈజ్ ఈక్వల్ టు 7. ఈ 3 వాల్యూస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. దేర్ ఫోర్ t of 0, 1 ఈజ్ ఈక్వల్ టు 1, minus 1, 7 is equal to alpha value ఎంత 1, 0, 0 plus beta value ఎంత -1, 0, 1, 0 plus gamma value ఎంత 7 of 0, 0, 1. okay, this is our required. ఇప్పుడు మీకు ఇంతకంటే అర్థమైంది కదా. ఓకే, ఇప్పుడు ఇంతకంటే అర్థమైందా. ఓకే, ఇప్పుడు మనము మ్యాట్రిక్స్ ఏ రాయాలి, మ్యాట్రిక్స్ అనేది రాయాలి. ఎలా రాయాలి ఇప్పుడు చూద్దాం. మ్యాట్రిక్స్ ఎలా రాయాలంటే ఇక్కడ చూడండి, ఏదైతే ఆల్ఫా బీటా వాల్యూ పాయింట్ అవుట్ చేసుకున్నాం కదా, దీన్ని కాలం వైజ్ రాసుకోండి. 1, 2, 0, 1, 2, 0 దీన్ని కాలంలో రాసుకోండి. 1, 2, 0 అండ్ ఇదైతే దీంట్లో ఆల్ఫా వాల్యూ బీటా పాయింట్ అవుట్ చేసుకున్నాం కదా, 1, -1, 7, 1, -1, 7 దీన్ని కాలం వైజ్ లో రాసుకోండి. 1, -1, 7. దిస్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ మ్యాట్రిసెస్. ఓకే, ఇదైతే అర్థమైంది కదా. ఇప్పుడు క్వశ్చన్ లో మనకి ఆర్డర్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ అడిగాడు అనుకోండి. వాట్ ఈస్ ద లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ ఇచ్చేసి వాట్ ఈస్ ద ఆర్డర్ ఆఫ్ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ అన్నాడు అనుకోండి. మీరు ఇదంతా ఫైండ్ అవుట్ చేసే నెసెసరీ లేదు. ఎందుకంటే ఇక్కడ చూడండి, r² to r³ ఉందా, ద ఆర్డర్ ఆఫ్ ది మ్యాట్రిసెస్ ఏమవుతుందంటే 3/2. ఓకే, ఇక్కడ నుండి ఇక్కడికి 3/2 అవుతుంది. 3/2 మ్యాట్రిక్స్. ఓకే, మనకి ఇక్కడ 3/2 మ్యాట్రిక్స్ వచ్చిందా, 3 rows 2 columns, 3 rows 2 columns వచ్చిందా. ఓకే, మ్యాట్రిసెస్. ఓకే, ఇన్ జనరల్ గా చెప్పాలంటే సపోజ్ T is mapping from R4 of n to R4 of m ఉందనుకోండి. ద ఆర్డర్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ ఏమవుతుంది, m/n అవుతుంది. ఓకే, ఇదైతే గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ రిజల్ట్స్. ఐ హోప్ మీకు వీడియో ఇష్టమైంది అనుకుంటున్నా. ఓకే, ఇక్కడ స్టాండర్డ్ బేసిస్ ఇచ్చాడు కాబట్టి ఇలా ఫైండ్ అవుట్ చేసుకున్నారు. ఓకే, డిఫరెన్స్ ఉంది ఇక్కడ, r² బేసిస్, r³ బేసిస్, ఈ రెండింటికి డిఫరెన్స్. అర్థమైంది కదా మీకు, ఈ వీడియో అర్థమైంది కదా. నెక్స్ట్ వీడియోస్లో మనము మోర్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. అండ్ అది కాకుండా నాన్ బేసిస్ అంటే స్టాండర్డ్ బేసిస్ కాకుండా అదర్ బేసిస్ ఇచ్చినప్పుడు ఎలా సాల్వ్ సేమ్ మెథడ్ యాజ్ ఇట్ ఈస్, సేమ్ మెథడే మీరు సాల్వ్ చేస్తారు. ఓకే, ఈ ప్రాబ్లం అయితే అర్థమైంది కదా. ఇప్పుడు ఇంకొక ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. చూడండి, ఇక్కడైతే నేను ట్రిక్ ఇస్తాను, నేను సేమ్ సాల్వ్ చేయను. ద మ్యాట్రిక్స్ ఆఫ్ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ T is mapping from R³ to R4 of 4 defined by T of x, y, z is equal to x plus y plus z, 2x plus z, 2y minus z, 6y relative to standard basis of R³ and R4 of 4. ఓకే, ఇక్కడ స్టాండర్డ్ బేసిస్ అన్నాడు. ఓకే, మనకి రిలేటివ్ టు బోత్ R³ అండ్ R4 of 4 రెండు వెక్టర్ స్పేస్ ది బేసిస్ అనేది స్టాండర్డ్ బేసిస్ అయితే డైరెక్ట్ గా ఈ ట్రిక్ అప్లై చేయండి. మ్యాట్రిక్స్ ఎలా రాయాలంటే
మనకి వచ్చే మ్యాట్రిసెస్ ఆర్డర్ ఏముండాలి 4/3నా, ఇక్కడ 4 3 4/3 ఆర్డర్ ఉండాలి. ఆర్డర్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ ఎంత ఉండాలి 4/3. ఓకే, ఈ ట్రిక్ అయితే ఫాలో అయిపోండి. ఓకే, ట్రిక్ ఏమిటంటే ఇక్కడ చూడండి 1 1 1 XYZ స్టాండర్డ్ బేసిస్ ఇచ్చింటే దిస్ ఇస్ ద ట్రిక్. ఎక్స్ కోఎఫిషియంట్ ఎంత ఉంది 1, వై కోఎఫిషియంట్ ఉంది 1, జెడ్ కోఎఫిషియంట్ ఎంత ఉంది 1. ఓకే, అర్థమైందిగా. ఇప్పుడు చూడండి సెకండ్ దానికి రండి. ఎక్స్ కోఎఫిషియంట్ ఎంత 2, వై కోఎఫిషియంట్ ఎంత 0, జెడ్ కోఎఫిషియంట్ ఎంత 1 అండ్ ఎక్స్ కోఎఫిషియంట్ ఎంత 0, వై కోఎఫిషియంట్ ఎంత 2, జెడ్ కోఎఫిషియంట్ ఎంత -1, ఎక్స్ కోఎఫిషియంట్ ఎంత 0, వై కోఎఫిషియంట్ ఎంత 6, జెడ్ కోఎఫిషియంట్ ఎంత 0. చూడండి 4 రోస్ ఉన్నాయా 1 2 3 4, 3 కాలమ్స్ ఉన్నాయా 1 2 3. ఆర్డర్ వచ్చిందా 4/3 మ్యాట్రిక్స్. దిస్ ఈస్ ది రిక్వైర్డ్ మ్యాట్రిక్స్ ఆఫ్ దిస్ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ రిలేటెడ్ టు స్టాండర్డ్ బేసిస్. ఓకే, స్టాండర్డ్ బేసిస్ ఇచ్చింటే మాత్రమే ఈ ట్రిక్ యూజ్ చేయండి. ఓకే, అర్థమైంది కదా. మీకు నార్మల్ డిగ్రీ ఎగ్జామ్స్లో అయితే డైరెక్ట్గా మీరు ఈ మెథడ్ వైజే సాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఇలా మెథడ్ వైజే సాల్వ్ చేయాలి. ఓకే, అదర్వైజ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, ఎంఎస్సీ ఎంట్రన్స్ కానీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఇదైతే, లేకుంటే క్రాస్ చెక్ చేసుకోవడానికి మనకి ఇచ్చిన ఆన్సర్ అనేది కరెక్టా కాదా అని చెక్ చేసుకోవడానికి అయితే మీరు ఈ మెథడ్ అయితే, ఈ ట్రిక్ అయితే యూజ్ చేసుకోండి. ఓకే, ఇదైతే అర్థమైంది కదా. ఇంకొక ప్రాబ్లం చూద్దాం. The matrix of linear transformation T is mapping from R square to R cube given by T of x, y is equal to x minus y, 2y minus x, minus x is equal to. ఇక్కడ చూడండి మనకి ట్రాన్స్ఫర్మేషన్ ఇచ్చాడు, బట్ మనకి ఇక్కడ బేసిస్ ఏది మెన్షన్ చేయలేదు. సపోజ్ క్వశ్చన్లో మనకి బేసిస్ ఏది మెన్షన్ చేయలేదు అనుకుంటే మనం అప్పుడు స్టాండర్డ్ బేసిస్ కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఆర్ స్క్వేర్ ఆర్ క్యూబ్ స్టాండర్డ్ బేసిస్ మనం ఇక్కడ కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి ఏది ఇయ్యలేదు, మనం స్టాండర్డ్ బేసిస్ కన్సిడర్ చేస్తున్నాము కాబట్టి డైరెక్ట్గా మనకి ఆన్సర్ రాసేద్దాం. ఓకే, ఇక్కడ మనకి ఆన్సర్ ఏం రావాలి 3/2 మ్యాట్రిసెస్ రావాలి. ఓకే, 3/2 మ్యాట్రిసెస్ రావాలి. ఓకే, ఇక్కడ చూడండి ఎక్స్ కోఎఫిషియంట్ ఎంత 1, వై కోఎఫిషియంట్ ఎంత -1, ఎక్స్ కోఎఫిషియంట్ ఎంత -1, వై కోఎఫిషియంట్ ఎంత 2, ఎక్స్ కోఎఫిషియంట్ ఎంత -1, వై లేదు కాబట్టి 0. ఓకే, దిస్ ఈస్ 3/2, 3 rows 2 columns, 3/2 matrix. This is the required matrices. ఓకే, ఐ హోప్ మీకు వీడియోస్ అయితే ఇష్టమైంది అనుకుంటున్నా. ఓకే, వీడియోస్ ఇష్టమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే లైక్స్ నాకు చాలా చాలా ఇంపార్టెంట్. ప్లీజ్ లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో అయితే మోర్ ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేద్దాం. ఓకే, నాన్ స్టాండర్డ్ బేసిస్ ఇచ్చినప్పుడు, స్టాండర్డ్ బేసిస్ కాకుండా అదర్ బేసిస్ ఇచ్చినప్పుడు కూడా సేమ్ ఇలాగే సాల్వ్ చేయాలి. అలాంటి ప్రాబ్లమ్స్ నెక్స్ట్ వీడియోలో సాల్వ్ చేద్దాం. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.